డీటెయిల్స్ చూస్తే విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నజీర్, అశోక్ గజపతిరాజు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర విజన్కు ఇది కీలకమైన రోజు అని ప్రధాని మోదీ అభివర్ణించారు. 18,000 కోట్లతో అభివృద్ధి పనులు జాతికి అంకితం చేశామన్నారు. గతంలో ఎయిర్పోర్టులకు ఒక కుటుంబం పేర్లు మాత్రమే ఉండేవని ఆయన విమర్శించారు. మా పాలనలో ఆ పద్ధతిని మార్చేశామని మోదీ అన్నారు. అయోధ్య ఎయిర్పోర్టుకు వాల్మీకి, ఇక్కడ అల్లూరి పేరును పెట్టామన్నారు. గిరిజనుల హక్కుల కోసం అల్లూరి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. అందుకే ఈ ప్రాంత ఎయిర్పోర్టుకు అల్లూరి పేరు పెట్టామన్నారు. ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులకు సీఎం చంద్రబాబు పాదాభివందనం చేశారు. కూటమి పాలనలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకెళ్తుందని చంద్రబాబు అన్నారు. విధ్వంసం నుంచి వికాసం అడుగులు వేస్తున్నామన్నారు. మోదీ నాయకత్వంలో కూటమిగా ప్రజలకు భరోసా ఇచ్చామన్నారు. ఉత్తరాంధ్రకు ఎయిర్పోర్టు మణిహారంగా మారిందన్నారు. ఇక వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రానికి మోదీ ఆక్సిజన్ అందించారని అన్నారు. మోదీ విజనరీ నాయకుడు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశం కోసం మోదీ నిరంతరం కష్టపడుతున్నారన్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ప్రధాని మోదీని అనకూడని మాటలు అంటున్నారని ఆయన విమర్శించారు. దేశం కోసం మోదీ పడ్డ కష్టం ఎవరూ పడలేదని తెలిపారు. एयरपोर्ट के नाम एक ही परिवार के नाम पर चढ़ जाते थे। हमने इस परंपरा को बदला। हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा। हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा। और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है इस नए एयरपोर्ट का नाम श्री अल्लूरी सीताराम राजू के नाम पर होगा। आंध्र प्रदेश का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, देश और दुनिया का जो भी नागरिक इस एयरपोर्ट से यात्रा करेगा, उसे अल्लूरी सीताराम राजू जी के नाम से जन सेवा और राष्ट्र सेवा की प्रेरणा मिलेगी। बीते 12 इयर्स में 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है। आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है। और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है। एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहाँ के आदिवासी बहनों के द्वारा धीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना। मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूँ। देश के एविएशन सेक्टर ने असाधारण प्रगति की है। 2014 तक देश में केवल 74 एयरपोर्ट ऑपरेशनल थे। आज ये संख्या 166 है। एक समय था जब हवाई उड़ानें सिर्फ बड़े शहरों तक सीमित। एनडीए सरकार में आज छोटे शहर के साधारण लोग भी फ्लाइट से आ जा रहे हैं। 12 इयर्स में सिर्फ एयरपोर्ट की संख्या ही नहीं बढ़ी है, हमारी उड़ान योजना के कारण आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिला। इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की। कुछ दिन पहले ही सरकार ने उड़ान योजना के दूसरे फेज की शुरुआत की। इस पर भी 29,000 करोड़ रुपीस खर्च किए जाएंगे। 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి
శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ 2 ఏళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్ కు ఆక్సిజన్ ఇచ్చి ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈ రోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈ రోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈ రోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. విమర్శిస్తూ ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతం అని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈ రోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. మూడోసారి
ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటిని తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభంపై వైసీపీ ట్వీట్ చేసింది. రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అందించిన వైఎస్ జగన్కు ధన్యవాదాలంటూ పోస్ట్ పెట్టారు. వైఎస్ జగన్ హయాంలో ఎయిర్పోర్టు భూసేకరణకు దాదాపు 1200 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంతో పాటు అవసరమైన అన్ని అనుమతులు సాధించారని చెప్పారు. ప్రాజెక్టుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జగన్ శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని, అయినప్పటికీ మొత్తం ఘనత తనదేనని చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎయిర్పోర్టుకు పునాది వేసి దాన్ని సాధ్యం చేసిన నాయకుడు ఎవరో ప్రజలకు బాగా తెలుసని, అందుకే వారంతా థ్యాంక్ యూ జగన్ అన్న అంటూ మనస్ఫూర్తిగా చెబుతున్నారని ట్వీట్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుపై చంద్రబాబు అబద్ధపు ప్రచారాలని, వైఎస్ జగన్ చేసిన మేలు అంతా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కడప స్టీల్ ప్లాంట్ భోగాపురం వరకు అన్ని క్రెడిట్ చోరీ అని, ఒకవైపు క్రెడిట్ చోరీ చేస్తూనే మరోవైపు తమపై విష ప్రచారం అంటూ ఆయన మండిపడ్డారు. డమ్మీ సీఎం చంద్రబాబు, డిపాక్టో సీఎం లోకేష్, డిప్యూటీ సీఎం పవన్తో పాటు ఇప్పుడు కొత్తగా ఇంకో సీఎం రామ్మోహన్ నాయుడు వచ్చారని ఆరోపించారు. 1000 ఎకరాలు ఎయిర్పోర్టుకు ఎందుకని ఒక యువతి అడిగిందని జగన్ చెప్పారు. దానికి కూడా చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. కొబ్బరికాయ కొట్టింది, గుమ్మడికాయ కట్టింది నేనేనని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేట అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే, దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకొని పోయినట్లే కానీ, లేకపోతే బయట కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు తోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నారంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదైనా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద చూపించడం. ఈ పరంపరలో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చేస్తున్న ఈ పరంపరలో కొత్తగా కలికితురాయి లాంటిది, క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గర స్టీల్ ప్లాంట్ అందరూ గమనించారు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాని మీద మాకు అభ్యంతరం. క్రెడిట్ చోరీ చేసుకున్నా కూడా పోనీ, అంత ఒక మాట విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే దేశంలో యువతరం కథం తొక్కిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మునుపెన్నడూ లేని విధమైన కొత్త తరహాలో జెన్జీ యువత ఢిల్లీ వీధుల్లో చేపట్టిన ఆందోళన దెబ్బకు ప్రధాని మోదీ అర్ధరాత్రి వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మోదీ ఎవరితో పెట్టకూడదో ఆ పిల్లలతోనే పెట్టుకున్నారని, యువత కథం తొక్కితే ప్రభుత్వానికే కాదు మోదీ మీడియాకు కూడా బల్బులు ఎగిరిపోయాయన్నారు. ఢిల్లీ రాజధాని వీధుల్లో ఏం జరిగిందో మనందరం కూడా చూసాం. ఎన్నింటికి భిన్నంగా కన్వెన్షనల్ పాలిటిక్స్, కన్వెన్షనల్ థింకింగ్, సాంప్రదాయ మూస పద్ధతుల్లో జరిగే ఆలోచనలు, వీటన్నింటికి భిన్నంగా యువతరం కథం దొక్కింది. ఒక కొత్త తరహా ఆందోళన, ఒక కొత్త తరహా ఆలోచన ఢిల్లీ పురవీధుల్లో కథం దొక్కితే ముందెవరూ నమ్మలేదు. ప్రభుత్వం మాత్రమే వనకలేదు, ఒక రకంగా చెప్పాలంటే మీడియా కూడా చెమటలు పట్టించింది. మీకు గుర్తుండాలి, భజన మీడియాకైతే మొత్తం బల్బులు ఎగిరిపోయినాయి.
అక్కడికి పోతే పిల్లలు 20 రోజుల తర్వాత మేము గుర్తొచ్చామా అని నిలదీస్తుంటే చెమటలు పట్టే పరిస్థితి. మోడీ గారు ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. ఈ పిల్లలు మామూలు కాదు. మన జరిగిన పోరాటం కూడా నన్ను అడిగితే వాట్సాప్ యూనివర్సిటీ అంకులకి ఇన్స్టాగ్రామ్ పిల్లలకి మధ్యన జరిగిన పోరాటం మొన్న ఎవరు గెలిచారు ఫస్ట్ రౌండ్ మీరు చూశారు, నేను చెప్పను. కానీ పోటెత్తింది పోరాటం, పోటెత్తింది. కొత్త తరం పిల్లలు నిజంగా మనం అంటే కొత్త తరం పిల్లల గురించి మేమేమనుకుంటామంటే 50లో ఉన్న వాళ్ళం, 50లో నిన్న మొన్న పడ్డవాళ్ళం, ఇంకా 50 అంటే కొద్దిగా జీర్ణం కావట్లేదు. అందుకే ఏమనుకుంటామంటే వీళ్ళకి సోయి లేదు, దేశం మీద పట్టింపు లేదు, సమాజం మీద అవగాహన లేదని మేము అనుకుంటాం. కానీ కాదు, వాళ్ళకి మనకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకి మనకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి దేశం మీద ప్రాబబ్లీ మాకున్నంత కంటే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పి మొన్న ఢిల్లీ చూసిన తర్వాత మాత్రం అర్థమైంది. ఎందుకంటే పత్రికలు పట్టించుకోలేదు, ట్రెడిషనల్ మీడియా పట్టించుకోలేదు, ఆందోళన ఛానళ్లు చర్చ పెట్టలేదు. కానీ లక్షల మంది కదం తొక్కారు. చివరికి ఎవరైతే మేము బయోలాజికలే కాదన్నారు, నాన్ బయోలాజికల్ అన్నారు, వారి మెడలు కూడా వంచారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్షాలుగా మేము చేయలేని పని ఇవాళ ఈ దేశ యువతరం చేసి మాకు నిజంగా చెప్పాలంటే ఒక తవ్వ చూపెట్టింది. ఇదిగో ఇట్లా కూడా చేయొచ్చు, ఇన్విన్సిబుల్ అనుకున్న వాళ్ళని కూడా మీరు కూడా మానవ మాత్రులే, మీరు కూడా బయోలాజికల్ అని గుర్తు చేయవచ్చు అని చెప్పి బ్రహ్మాండంగా మరి చూపెట్టగలిగారు. ఢిల్లీ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అన్ని జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జీల పరస్పర సమన్వయంతో ఆశావాహుల పేర్లను టీపీసీసీకి పంపాలని సూచించారు. కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులు, వివిధ నామినేటెడ్ పోస్టులు, దేవాలయ కమిటీలు, మార్కెట్ కమిటీలు, సహకార సంఘాలు తదితర సంస్థల డైరెక్టర్ పదవులను దశల వారీగా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. స్థానాలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్ట్ పోస్టులన్నింటినీ కూడా ఆయా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి సంప్రదించి, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ తోటి కూడా సంప్రదించి అక్కడ ఉన్నటువంటి పనిచేసినటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఆ పేర్లని ప్రభుత్వానికి పంపించమని చెప్పి పిసిసి అధ్యక్షులు సూచన చేశారు. ఆ సూచనని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించి రేపు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆ జిల్లా పార్టీ అధ్యక్షులతో సంప్రదించి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూడా సంప్రదించి ఈ అన్ని నామినేటెడ్ పోస్టుల యొక్క పేర్లు రాష్ట్ర పార్టీకి పంపించమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆ పేర్లు వచ్చిన తర్వాత పిసిసి అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చించి వాటిని ఫైనల్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు సందర్శించారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో సాగు, తాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణంలో లోపాల కారణంగానే సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, వచ్చే వేసవి నాటికి బ్యారేజీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ వచ్చే అవకాశం ఉంది, ఎన్ని ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఇవన్నీ అంశాలపై మేము ఒకసారి ఆన్ ద గ్రౌండ్ పరిశీలన చేయడానికి ఈరోజు ఎస్ఆర్ఎస్పి, కడెం అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్స్ పరిశీలన కోసం మేము రావడం జరిగింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు అది మన తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. 1963లో భారత మొదటి ప్రధాని, భారతదేశ జాతి నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఇక్కడ ఫౌండేషన్ ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు 1970లో నీళ్లు మొదటిసారి ఆపడం మొదలుపెట్టింది. అంటే సుమారు 56 ఏళ్ళు.
ఖమ్మం జిల్లాకు కీలకంగా మారనున్న సూర్యాపేట దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై నేటి నుంచి రాకపోకలకు అధికారులు అనుమతిచ్చారు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైవే పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించడంతో అధికారులు పనులను వేగవంతం చేసి వాహనాల రాకపోకలను సిద్ధం చేశారు. హైవే నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా దంసలాపురం రైల్వే బ్రిడ్జి వద్ద కొంతమేర పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో తాత్కాలికంగా వన్ వే విధానం అమలు చేసి వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అందుబాటులోకి రావడంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే వాహనదారులకు సుమారు 4 గంటల వరకు ప్రయాణం సమయం ఆదా కానుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ఖమ్మం జిల్లాకు ఈ హైవే మరింత అభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు భావిస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభంతో ప్రాంతీయ వాణిజ్య రవాణా రంగాలకు కొత్త ఊతం లభించనుంది. భద్రాచలం వద్ద గోదావరి నది మహా ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 55.1 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడో చివరి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గురువారం కేవలం 30 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం కాళేశ్వరం వరద ఉధృతితో నిన్న 53 అడుగులకు, నేడు ఉదయానికి 55.1 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. వరద ఉధృతికి పర్ణశాల వద్ద స్నానఘట్టాలు పూర్తిగా జలమయమయ్యాయి. సీతవాగు ప్రవాహానికి సీతమ్మ నార చీరలు, ఇనుప వంతెన మునిగిపోగా దుమ్ముగూడెం, భద్రాచలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెర్లా మండలం వీరాపురం ఇసుక క్వారీలో చిక్కుకుపోయిన 44 మంది లారీ డ్రైవర్లను అధికారులు సురక్షితంగా కాపాడారు. సహాయక చర్యల్లో భాగంగా అశ్వాపురం మండలంలో ఓ గర్భిణిని థర్మాకోల్ తెప్పపై సురక్షిత ప్రాంతానికి తరలించారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా తెలంగాణలో రాబోయే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 1,52,000 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 1014 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు గేట్లను మూసివేసిన అధికారులు పవర్ హౌస్ ద్వారానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి మొత్తం 1,45,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా వెళ్తుంది. మరోవైపు నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతోంది. అలాగే ఎల్ఎంసీ, ఆర్ఎంసీ ప్యారలల్ కాల్వల ద్వారా కూడా నీటిని విడుదల కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా నీరు చేరుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరువైంది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు ప్రాజెక్టు నీటి మట్టం 147.78 మీటర్లకు చేరుకోగా పూర్తి స్థాయి 108 మీటర్లకు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 19.56 టీఎంసీల నీరు నిల్వ ఉండగా మొత్తం సామర్థ్యం 20.17 టీఎంసీలు. ఎగువ ప్రాంతాల నుంచి 37,687 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. మరోవైపు దిగువకు మొత్తం 29,665 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో నంది పవర్ హౌస్ ద్వారా 15,750 క్యూసెక్లు, 5 గేట్ల ద్వారా 13,930 క్యూసెక్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి 285 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా కొందరు విద్యార్థులు తన దివంగత తల్లిపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసినప్పటికీ తాను వారిని మనసారా క్షమిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. జంతర్ మంతర్ నిరసనల్లో కొందరు నన్ను, నా తల్లిని కించపరిచేలా మాట్లాడారు. అయినప్పటికీ నేను వారిని మన్నిస్తున్నానన్నారు. యవ్వనంలో పొరపాట్లు జరగటం సహజం, కానీ వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అని హితవు పలికారు. విద్యార్థులను కోర్టుల పాలు చేయటం లేదా శిక్షించడం వల్ల సమాజంలో మార్పు రాదని అభిప్రాయపడ్డారు.
నిరసన తెలిపిన విద్యార్థులను తమ బిడ్డలుగా సంబోధించిన మోదీ గతాన్ని విస్మరించి దేశ అభివృద్ధి కోసం తనతో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కఠిన చర్యలకు బదులుగా క్షమాగుణానికి ప్రాధాన్యతనిస్తూ ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ సామాజిక వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कितना भद्दा स्वरूप था. मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है. और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे. मेरे मन में एक ही भाव है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं. उन्हें राह दिखाना हमारा काम है. गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है. मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ हम देश के लिए साथ मिलकर के आगे बढ़े. कुछ नहीं. కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చిరస్మరణీయంగా నిలిచింది. పారా అథ్లెటిక్స్, బాక్సింగ్లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాలు సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. పారా షాట్ పుట్లో సోమన్ రాణా స్వర్ణం, శుభం జుయల్ రజత పతకం గెలిచి చరిత్ర సృష్టించగా, బాక్సింగ్లో జస్మిన్ తమ పంచ్ పవర్తో పసిడిని ముద్దాడింది. పురుషుల షాట్ పుట్ F57 విభాగంలో భారత పారా అథ్లెట్లు అసాధారణ ప్రతిభ కనబరిచారు. సోమన్ రాణా స్వర్ణం సాధించగా, శుభం జుయల్ రజత పతకాన్ని గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో ఈ విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణం పతకం కాగా, ఒకే ఈవెంట్లో స్వర్ణ, రజత పతకాలు సాధించడం కూడా ఇదే మొదటిసారి. బాక్సింగ్లో జైస్మిన్ అద్భుత విజయాన్ని నమోదు చేసి భారత శిబిరంలో ఆనందాన్ని రెట్టింపు చేసింది. జైస్మిన్ మహిళల 57 కేజీల విభాగం ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్కు చెందిన మిచెలా వాల్డ్స్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రౌండ్ నుంచే పదునైన పంచులు, అద్భుతమైన ఫుట్ వర్క్తో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. 3 రౌండ్లతో పాటు సాగిన ఈ పోరులో జైస్మిన్ 5-0 తేడాతో ఏకగ్రీవ నిర్ణయంతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.